హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఏపీపీఎస్సి క్యాలెండర్ అయితే అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుందండి. మరి మనకు చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ వస్తుందా, ఈఓ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఎప్పుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, లైబ్రేరియన్ నోటిఫికేషన్, అంతేకాకుండా ఇతర వివిధ డిపార్ట్మెంట్లలో లైక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈ కావచ్చు అండ్ జూనియర్ లైన్మ్యాన్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖాళీలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఈ ఇయర్ ఎండింగ్లోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి మరి అభ్యర్థులైతే డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. దానిపైన ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ మరి అధికార ప్రభుత్వము అధికారంలోకి రాగానే మనకు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది. సో కొన్ని కారణాల వల్ల మరి అది పోస్ట్పోన్ అవ్వుకుంటూ అయితే వస్తుందండి. కానీ సో ఇది విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. మరి ఇందులో మనకి గత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే 18 రకాల ఉద్యోగాలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళిందండి. లాస్ట్ టైమే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళడం అయితే జరిగింది. అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటు కూడా చిన్న చిన్న అంటే పెద్ద డిపార్ట్మెంట్సే కొన్ని ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. సో వాటన్నిటిని మొదటగా ఫిల్ చేసే అవకాశం ఉందండి. ఏపీపీఎస్సి ద్వారా ఏవైతే ఆ 18 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ మొదటగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశము ఎక్కువగా ఉందండి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 2 అయితే మరి అది న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా అదైతే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి. ఓకే, మరి కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రము ఈ ఇయర్ ఎండ్లోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. నవంబర్ ఆ టైంలో విడుదల చేయబోతున్నట్లుగా అయితే సమాచారం. నెక్స్ట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఉద్యోగాలు గ్రేడ్ 1, గ్రేడ్ 2, అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. వీటన్నిటిని కూడా అతి త్వరలోనే, ఓకేనా, అతి త్వరలోనే ఈఓ నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా వస్తుందండి. అందరూ కూడా గమనించాలి, మీ ప్రిపరేషన్లో ఉండండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, ఇది కూడా మరి 700కు పైగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయండి. ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే లభించింది. దీనికి ఎనీ టైంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయవచ్చు ఏపీపీఎస్సి ద్వారా. నెక్స్ట్, లైబ్రేరియన్ ఖాళీలు కూడా ఉన్నాయండి. ఇటీవల వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము 200+ ఖాళీలు అయితే ఉన్నాయండి. లైబ్రేరియన్ ఖాళీలు బిఎల్ఐసి, సిఎల్ఐసి, ఎంఎల్ఐసి చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నాయండి. చాలా ఖాళీలు చాలా డిపార్ట్మెంట్స్లో కూడా, అవి ఏఈ కావచ్చు,
నెక్స్ట్ జేఎల్ఎం కావచ్చు, జూనియర్ లైన్మన్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఇందులో మనకు ఉన్నాయి. మరి వీటన్నిటికి సంబంధించి మనకు అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతుందండి. ఏపీఎస్ ఆర్టీసీలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మనం చూసాం, జూనియర్ అసిస్టెంటే చాలా ఉన్నాయి అందులో ఖాళీలు. కాబట్టి వాటిపైన కూడా మనకు ఒక స్పష్టత అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుందండి. సో ఎవరు కూడా మీ యొక్క టైం అయితే వేస్ట్ చేయొద్దు. ప్రజెంట్ అందరూ కూడా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, టైం వేస్ట్ చేయకుండా. ఓకేనా? సేమ్ అదే సిలబస్ ఉంటుందండి మనకి అన్ని పోటీ పరీక్షల్లో కూడా, కానీ కాస్త డెప్త్గా ఉంటుంది. ఓకేనా? సో గ్రూప్ 2 లెవెల్లో మనం కనుక ప్రిపేర్ అయినట్లయితే ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా మనము ఈజీగా రాయవచ్చు. కాబట్టి గ్రూప్ 2 మెయిన్ టార్గెట్గా గ్రూప్ 2 లెవెల్లో మనమైతే మన ప్రిపరేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో ఉద్యోగాల కోసం, సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండి, టైం వేస్ట్ చేయొద్దు. తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్లో అన్ని కోర్సులకు సంబంధించినటువంటి అన్ని జాబ్స్కి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి మీకు నచ్చిన కోర్సు యొక్క డెమో చూసి వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.